అందరికీ నమస్కారం అండి. మా ఇంటి విందు ఈరోజు మనకి నాన్ వెజ్‌లో బేజా మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సండే వచ్చేస్తుంది కదా రేపు. అయితే ఒక బౌల్‌లో వాటర్ ఏసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు ఏసేసి బాయిల్ చేసుకుందామండి. దాంట్లో బేజా మనం క్లీన్ చేసి పెట్టేసుకొని బేజాని ఇలా ఉడకబెట్టుకుందాము. ఉడకబెట్టేసుకొని ఆహ్, పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఆ వైట్ వైట్ ఉంది కదా! అదంతా వచ్చేయాలండి అలాగా. అయితే మసాలా ఇవి పక్కన పెట్టుకోండి. ఒక కడాయి పెట్టేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని దీంట్లో ఏసేసుకుందామండి. ఏసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లోనే అల్లం ఎల్లిపాయ పేస్టు కలిపేసుకుందాము. అల్లం ఎల్లిపాయ పేస్టు వేసుకొని ఆ తర్వాత మనము మసాలాలు పెట్టుకున్నాం కదండీ! ఆ మసాలాలు దీంట్లో ఏసుకుందామండి. అదే చెక్క, లవంగము, యాలకులు ఇవన్నీ ఏసుకున్నామండి. ఏసేసుకొని కొంచెం టమోటా పేస్ట్ చేసుకుందామండి. అయితే టమోటా ముక్కలైతే ఇలా ఎట్లనో ఉంటదండి. బేజా మసాలా కదండీ! ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, కారము, ఉప్పు ఇవన్నీ ఏసేసుకొని కలుపుకొని కొంచెం గరం మసాలా ఏసుకుందామండి. గరం మసాలా ఏసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేజానైతే ఏసుకుందామండి. దీంట్లో కొంచెం నీళ్ళు కూడా ఏసుకొని మీరు ఇది కొంచెం దగ్గరకయ్యేలాగా ఇది చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటదండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. బేజా చాలా బావుంటదండి. అయితే రొట్టెలో అన్నిట్లో బావుంటది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.